మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ మనం ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో ఇక ప్రభుత్వ రైస్ మిల్లులు అంటూ ఇచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ రైస్ మిల్లులు అంటూ ఇచ్చారు. ఇక పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే విత్తుకు విపత్తు అంటూ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు విత్తనాలు పెట్టే సమయం కాబట్టి వర్షాలు స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఇంతవరకు వర్షాలు కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాటికి విపత్తు కలుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే మహేశ్వరం వరకు మెట్రో రైల్ అంటూ మనకి దానికి సంబంధించి కూడా మనకి ఇక మహేశ్వరం వరకు మెట్రో రైలుకి ప్రారంభించబోతున్నారు అంటూ పొడిగిస్తాము రైల్ మెట్రో స్టేషన్స్ అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక టికెట్ ఇస్తే చెయ్యెత్తి జై కొడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి వార్త కూడా ఒకటి మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని మనం మళ్ళీ చూసుకుందాం. సో అలాగే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించాము అంటూ బండి సంజయ్ కూడా మరి ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ 35 లక్షల కుటుంబాలను కలిసే విధమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నాము ఇప్పుడు అంటూ కూడా ఆయన కూడా మనకు ఒక వార్త అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నైరుతిలో కదలికలు మొదలయ్యాయి అంటూ కూడా ఇక వర్షాలు ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా ఉండడం వల్ల ఇంకా ఇప్పుడిప్పుడే కాస్త కదలికలు స్టార్ట్ అయ్యాయి నైరుతిలో అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూసినట్టు ఇక మెరుపు తీగ వంతెన అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్లో నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 21న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇంకా కేబుల్ బ్రిడ్జ్ ఆకారంలో ఉండేటటువంటిది మళ్ళీ కరీంనగర్ జిల్లాలో నిర్మించిన ఆ యొక్క తీగల వంతెన, మెరుపు తీగల వంతెన అనే దానికి సంబంధించి సో ఈ నెల 21న పురపాలక శాఖ మంత్రి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దానిని ప్రారంభించబోతున్నారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.73% డిఏ పెంపు చేస్తున్న ప్రభుత్వం అంటూ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే ఇక భారత్ అమెరికా రక్షణ మంత్రంగా ఉంటుంది అంటూ ప్రధాని మోడీ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే డైట్ ఛార్జీల పెంపు ఇంకెప్పుడు జరుగుతుంది అంటూ మార్చి 1నే ప్రకటించారు, అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు అంటూ కూడా దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ రైస్ మిల్లులు అంటూ ఇచ్చారు. పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుకు నిర్వహణ కార్యాచరణ రూపొందిస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వరి ధాన్యం నుంచి పలు ఉత్పత్తుల తయారీ కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే మార్కెటింగ్ విస్తరణ ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల అంటూ కూడా ఇచ్చారు. 2,000 కోట్ల ఖర్చుతో ఏర్పాటు, అలాగే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు అంటూ కూడా సర్కార్ వివరిస్తున్నారు. అలాగే రైతులను ధనవంతులు చేయడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి అంటూ ఇచ్చారు. మరిన్ని ప్రాజెక్టులు పూర్తయితే భారీగా ఉత్పత్తి పెరుగుతుందని కూడా వెల్లడించినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైతులను రాజు చేయడమే, రైతులను ధనవంతుల్ని చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుడుతున్నాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరిన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయితే ఇంకా భారీగా ఉత్పత్తి పెరుగుతుంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఎంత ఖర్చైనా కూడా సాగును కాపాడుతాం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు చర్యలు, ఇక రిజర్వాయర్లను నింపి ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేసిన అధికారులు, కాళేశ్వరం ద్వారా అవసరాన్ని బట్టి జలాశయాలకు ఎత్తిపోతల పథకాలు ఉంటాయి అంటూ ఇచ్చారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ పలు విషయాలను చర్చించి నివేదికలు వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుని ఎప్పటికప్పుడు నింపి పెట్టినట్లయితే అవసరాన్ని బట్టి ఎత్తిపోతలు చేరవచ్చు, జలాశయాలను పంపించడం, కొన్నిటికి విడుదల చేయడం అలా జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరింత సమాచారం కోసం మనం 5th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక మహేశ్వరం వరకు మెట్రో రైల్ అంటూ ఇచ్చారు. అలాగే
బీహెచ్ఈఎల్ వరకు కూడా పొడిగిస్తాము అంటే మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచిన తర్వాత చేసే ప్రాజెక్ట్ అయితే ఇదే అంటూ కూడా ఇచ్చారు. మరింత అభివృద్ధి కూడా చేయాలనుకుంటున్నాం, చేస్తాం కూడా అంటూ ఇచ్చారు. హరితోత్సవం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా అనేక విషయాలను కూడా ఇక్కడ షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మహేశ్వరం మెట్రో రైల్ సౌకర్యాన్ని మహేశ్వరం వరకు కూడా పొడిగించేందుకు కృషి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మెట్రోకి పబ్లిక్ ఉన్నప్పుడే ఎన్నోసార్లు పబ్లిక్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే చూసాం. కాబట్టి అక్కడి నుంచి కూడా మెట్రో ఉండేటట్లుగా కనెక్టివిటీ ఉండేలా చూడాల్సింది కానీ కొంచెం అలాంటివి జరగలేదు. కాబట్టి ఇప్పుడు జరిగే విధంగా మళ్ళీ గెలిచిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టులన్నింటినీ కూడా చేపడతామంటూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూసి ఇక టికెట్ ఇస్తే చెయ్యెత్తి జై కొడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్. కాంగ్రెస్లో చేరికపై భారస, అలాగే భాజపా నేతల మంతనాలు, పార్టీలో 2 ఎమ్మెల్సీలు, అలాగే మాజీ మంత్రి మాజీ ఎంపీ భరోసా ఇస్తే వస్తామని కూడా షరతులు పెడుతున్నటువంటి అధికారులు అంటూ కూడా ఇచ్చారు నేతలు. సో మొత్తంగా అయితే టికెట్ ఇస్తే ఖచ్చితంగా వచ్చి చేరతామంటూ కూడా సీనియర్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్లో. అలాగే మరొక వార్త చూసి ఇక్కడ బండి సంజయ్ 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాము అంటూ చెప్తున్నారు. 22న ఇంటింటికి భాజపా పార్టీ వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పథకాల గురించి ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఏ విధంగా పాలన కొనసాగుతుంది, అంతకుముందు ఏ విధంగా ఉండేది అవన్నీ కూడా వివరించడానికి 35 లక్షల కుటుంబాలను ఇంటింటికి వెళ్ళి కలిసేటటువంటి కార్యాచరణ రూపొందిస్తాము అంటూ ఈ నెల 22న స్టార్ట్ చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనేక విషయాలను కూడా ఇంకా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇంటింటికి భాజపా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరికి తమ పోలింగ్ కేంద్రం పరిధిలో సగటున 100 ఇళ్లకు పైన ప్రజలను పిలవాలని చెప్పేసి కలవాలని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక రోజుకి. సో ఇంకా ఈ విషయంలో ఇంకా అందరినీ కూడా కలిసి ప్రతి ఒక్క అభివృద్ధి గురించి కూడా చెప్పి పార్టీ బలోపేతానికి ఎంతైనా కృషి చేయడానికి ముందుకు సాగిపోతామన్నట్లుగా బండి సంజయ్ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే విత్తుకు విపత్తు అనేది మనం చూసినట్లయితే ఇంకా రైతులు ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వర్షాభావంతో వేసిన వాటిలో సగం మొలకెత్తలేదు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా వర్షాలు పడాల్సిన టైంలో పడట్లేదు, పడకూడని టైంలో పడడం వల్ల ఎటు చూసుకున్నా కూడా రైతులు అన్నదాతలు నష్టపోతున్న పరిస్థితే కనిపిస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో సాగు చేసే దాంట్లో అనేక చోట్ల మొలకలు కూడా ఎత్తనటువంటి గింజలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అదే వర్షాలు పడుంటే అవన్నీ కూడా మొలకలెత్తి పంటలు సాగయ్యేవి అంటూ కూడా చెప్తున్నారు. రైతులు ఈ విధంగా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరకొరగా అంకురించిన ఎదుగుదల లేదు అంటూ చెప్తున్నారు. వివిధ జిల్లాల్లో కూడా అన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. ఇక బిందు సేద్యం కూడా ఆదుకోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక పొలాల్లో మరి నీరు పెట్టడానికి పైపుల ద్వారా అనేక కాలువల నుంచి కూడా నీటిని సేకరిస్తున్నప్పటికీ కూడా ఆ నీరు సరిపోక ఆ యొక్క మొలకలు అనేది ఎత్తక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒక వర్షం పడితే వచ్చేటటువంటి మొలకలు ఎన్ని నీరు పోసినా కూడా రాదు అన్నట్లుగా మనకి ఇక్కడ రైతులు తమ ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారిని ఆదరించాలి, ఆదుకోవాలి అంటూ కూడా రైతులు మరి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం మిగతావి 5th పేజీలో చూడొచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ప్రధాని మోదీ చెప్తున్నారు భారత్ అమెరికా రక్షణ మంత్రం అంటూ ఇచ్చారు. అలాగే మోదీ బైడెన్ భేటీలో కీలక అంశం ఇదే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మోదీ అలాగే జో బైడెన్ అమెరికా అధ్యక్షులు ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరు భేటీ అయిన అనంతరం భారత్ అమెరికా రక్షణ మంత్రంగా ఉండబోతున్నారు అనేది వాళ్ళిద్దరు భేటీ అనంతరం మనకి ఇస్తున్నటువంటి సందేశం ఇది. ఇక తయారీ అభివృద్ధిలో భాగస్వామ్యంపై కూడా రోడ్ మ్యాప్ తయారీ కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే నేడు బయలుదేరనున్న ప్రధాని ఇంకా రేపటి నుంచి అధికారిక పర్యటన ఉంటుంది. మోదీని స్వాగతిస్తూ ప్రవాస భారతీయులు ర్యాలీలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడంతా కూడా మోదీకి ఘన స్వాగతం పలికినట్లుగా తెలుస్తుంది. జో బైడెన్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి ఇద్దరు కూడా భేటీ అనంతరం మాట్లాడుకున్నారు. భారత్కు అమెరికా ఒక రక్షణ కవచంలో ఉండబోతుంది అనేది కూడా ఇద్దరు కూడా ఎంతో సానుకూలంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఎంతో ఘనంగా ఆయనకు స్వాగతం పలికినట్లుగా తెలుస్తుంది. ఇక నేడు బయలుదేరి రానున్నారు భారత్కు మోడీ అనేది ఇచ్చారు. ఇక రోడ్ మ్యాప్స్ అన్ని కూడా తయారు చేస్తున్నారు పార్టీ బలోపేతాల కోసం. ఇంకా ఏ
విధంగా రక్షణ కవచంగా ఉండబోతుంది భారత్కి అమెరికా అనేది. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన అధికారిక ప్రకటనలు అన్ని కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ కోసం ఇంకా ఇక్కడ ఎంత కష్టపడాలో అంత ఆయన రెడీగా ఉన్నారు. ఇంకా ఆయన షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు నేతలు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే బీఆర్ఎస్ ప్రకటనలకు డబ్బులు ఎక్కడివి అంటూ మనకి ఇక్కడ ఒక బీఆర్ఎస్ ప్రకటనలకు సంబంధించి ఇక్కడ మనకు ఒక హెడ్లైన్ ఇచ్చారు ఫస్ట్. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడుకున్నా అంటూ ఇక్కడ మరొక వార్త కూడా మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఎమ్మెల్యేలు లార్డ్స్ అలాగే నియోజకవర్గానికి రారాజులు నియంతలు కూడా అంటూ ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్గా చూద్దాం. సో మెయిన్ హెడ్లైన్స్గా అయితే ఇచ్చారు. ఇక విశాఖలో వ్యాపారం చెయ్యను అంటూ చెప్తున్నారు. ఎవరు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్లో చూద్దాం. ఎట్టకేలకు ఒక డిఏ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక అదును దాటిపోతుంది అంటూ రైతన్నలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్గా ఇచ్చారు. సో అవి కూడా చూద్దాం. 26 నుంచి రైతు బంధు అంటూ సీఎం కేసీఆర్ హరితోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ మేమే వస్తాము, ఖచ్చితంగా అందరికీ అన్ని కూడా సమకూర్చుతాము అంటూ కూడా చెప్తున్నారు. ఇక కవలలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది, 8వ అంతస్తు నుంచి దూకి అనేది ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అది కూడా మనం చూద్దాం. ఇంకా అలాగే చేతబడి నెపంతో వృద్ధుడిని కొట్టి చంపారు అనేది ఒక వార్త అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి చూద్దాం. ఎండ వేడి పట్టదా అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో అన్నీ కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. సో చూసినట్లయితే ఫస్ట్ మనం బీఆర్ఎస్ ప్రకటనలకు డబ్బులు ఎక్కడివి అంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటి వార్త చూసినట్లయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నారు. మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు కేసీఆర్ యత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇవన్నీ చేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు, భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. ఇవన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవంతా కూడా ప్రజల ధనమే కదా, వృధా చేస్తున్నారు కదా ప్రజలందరి ధనాన్ని అంటూ కూడా చెప్తున్నారు. ఇక మాయావతి ములాయం కూడా ప్రయత్నించి విఫలమయ్యారు అంటూ అజిత్ పవార్ వెల్లడిస్తున్నటువంటి విషయాలు. ఇక సో దీనికి సంబంధించి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా 10th పేజీలో మనం చూడొచ్చు అంటూ కూడా ఇచ్చారు. సో మొత్తంగా అయితే బీఆర్ఎస్ ప్రకటనలకు డబ్బులు అసలు ఎక్కడివి, విచ్చలవిడిగా ఖర్చులు చేసిన డబ్బంతా కూడా ప్రజల ధనమే కదా, ప్రజలకి పెట్టకుండా ఈ సభలు, ఈ హోర్డింగ్లు ఇవి అనుకుంటూ చేస్తూ ఉన్నారు కదా, ఇవన్నిటి ద్వారా వృధా అవ్వటం తప్ప వేరొకటి ఏది లేదు కదా అన్నట్లుగా ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 10th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక ఎమ్మెల్యేలు లార్డ్స్ అంటూ ఇచ్చారు, నియోజకవర్గానికి రారాజులు నియంతలు అంటూ ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. మెజారిటీ ఎమ్మెల్యేలపై భూ కబ్జా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వ అటవీ భూములను అక్రమ పట్టాలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అలాగే సేవల అసైన్డ్ భూములు లాక్కుని పేదలు అసైన్డ్ భూములు కూడా లాక్కొని వెంచర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు అధికారులు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పేదవాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, లేకపోతే ఇక్కడ వేరే ఈ స్థలాన్ని మాకు ఇది గవర్నమెంట్ స్థలం, మీకు అక్కడ వేరే స్థలం చూపిస్తామని చెప్పేసి ఆ పేదల స్థలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లాక్కొని వెంచర్లుగా చేస్తున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఇంకా పార్కులు స్థలాలు కబ్జా చేసి మాల్స్ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పార్కులు ఏవైతే ఉంటాయో లేకపోతే ఏవైనా గ్రౌండ్స్ ఉంటాయో అవి అన్నీ కూడా ఆ స్థలాలన్నీ కూడా కబ్జా చేసేసి ఆ స్థలాల్లో సూపర్ మార్కెట్ అలాగే మాల్స్ ఇవన్నీ కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. రాజధానిలో చెరువులు భూములు హంఫట్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఇస్తున్నారు. ఇక చెరువులను తలపిస్తున్నటువంటి ఆ చెరువులను కూడా పూర్తి చేసి ఆ చెరువులలో నిర్మాణాలు చేపట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వర్షాలకు కానీ అనుకోని పరిస్థితులలో అక్కడంతా కూడా మరి తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా రాజధానిలో చెరువులు భూములు హాంఫట్ అవుతున్నాయి. ముత్తిరెడ్డిపై క్రమం తప్పకుండా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్ బహిరంగ ఆరోపణలు చేశారు. అలాగే మంత్రులు మల్లారెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పైన కూడా భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. మల్లారెడ్డి పైన అటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పైన కూడా భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి అంటూ కూడా గతంలో కూడా వార్తలు వచ్చి ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయడంలో ఫస్ట్ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దుర్గం చెన్నయ్యపై కూడా లైంగిక ఆరోపణలు ఉన్నాయి, అయినా కూడా స్పందించని ప్రభుత్వ పెద్దలు అంటూ ఇచ్చారు. ఇక ప్రతి ఒక్కరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిసినప్పటికీ కూడా సర్కార్లో మాత్రం ఏమాత్రం చలనం లేదు, అసలు స్పందించట్లేదు అంటూ ఇచ్చారు. ఢిల్లీలో
ఢిల్లీలో సేజల్ నిరవధిక దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 11th పేజీలో చూడండి అంటూ ఇచ్చారు మనకి. మొత్తంగా అయితే ఢిల్లీలో ఇంత నిరవధిక దీక్ష చేపడుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలపై కనీసం కేసు పెట్టాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా స్పందించని సర్కార్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ 10th లో చూడొచ్చు. అలాగే నీపై మరో కేసు వేస్తా అంటూ నన్ను బెదిరించి సంతకం చేయించామంటే ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా నీపై మరో కేసు వేస్తా అంటూ చెప్తుంది. నన్ను బెదిరించావు, సంతకం చేయించావు. మళ్ళీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆయన కుమార్తె చేస్తున్నటువంటి మరి తుల్జా భవానీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు అంటూ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి కూడా 11th పేజీలో మనం డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడుకున్నాను అంటూ చెప్తున్నారు. ఇల్లు కట్టుకున్నాను, కొడుకు పెళ్లి చేశాను, ఇలా ఎవరు చెప్పరు, నేను ఒప్పుకుంటున్నా, ఎంపీ ల్యాడ్స్ నిధులన్నీ వాడేసుకున్నా నేను అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవును, ఆ నిధులతోటే నేను నా కొడుకు పెళ్లి చేశాను, ఇల్లు కట్టుకున్నాను, ఇంకా ఎన్నో చేశాను అంటూ చెప్తున్నారు. ఇట్లా ఎవరు చెప్పరు కానీ నేనైతే చెప్పేసుకుంటున్నాను అంటూ చెప్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఖండించిన ఎంపీ. అలాగే మార్నింగ్ వీడియోతో నాపై కుట్ర చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వీడియోలు మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేసి ఇంకా అదే పనిగా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అవన్నీ చూసి నాపై ఇలాంటి కుట్రలు వేయడం సరైన పద్ధతి కాదు అన్నట్లుగా చేస్తున్నారు. మా పార్టీ నేతలు రమేష్ రాథోడ్, పాయల శంకర్ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా బాపురావు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నా అనేది అయితే కొంచెం ఫేక్ న్యూస్ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అదును దాటిపోతోంది అంటూ ఇచ్చారు. స్వల్ప మధ్యకాలిక వరి సాగే మేలు అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు వర్షాలు కురవాల్సిన ఈ పరిస్థితిలో వర్షాలు పడటం లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితిలో ఉన్నారు రైతులు. ఇంకా దీర్ఘకాలిక వంగడాలు శ్రేయస్కారం కాదు అంటూ శాస్త్రవేత్తలు, నీరున్న చోట నారు పోసిన అన్నదాతలు, అలాగే వానలు లేకపోవడంతో నాటు వేసేందుకు జంకుతున్నటువంటి అన్నదాతలు అంటూ కూడా తెలిసింది. వర్షాలు ఇప్పటికే రావాల్సిన సమయం ఆసనమైనప్పటికీ కూడా ఋతుపవనాలు ఆలస్యం కావడంతో ఇంతవరకు వర్ష సూచన అయితే లేదు. కాబట్టి ఇప్పుడు నారు పోయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా రైతులందరూ కూడా జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీంతో మరి రైతులు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇంకా రైతులు ఏ పని చేయడానికి కూడా వర్షాలు లేని కారణంగా ఏ పని చేయడానికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అన్నట్లుగా మనకి ఎక్కడైతే ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూసి ఇక విశాఖలో వ్యాపారం చెయ్యను అంటే ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. వేధింపులు ఎక్కువైపోయాయి, హైదరాబాద్కు వెళ్ళిపోతా, వైసీపీ ఎంపీ ఎంవివి వ్యాఖ్యలు అంటూ ఇచ్చారు. నగరంలో భారీ ప్రాజెక్టులు చేపట్టా, రాయి తీసేయడానికి బ్లాస్టింగ్ చేయాలి అంటూ కూడా 45 రోజుల క్రితం దరఖాస్తు చేసి ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్లో అయితే 24 గంటల్లోనే పర్మిషన్ ఇచ్చేశారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది మనకైతే 10th పేజీలో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూస్తే 26 నుంచి రైతు బంధు అంటూ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇంకా 26 నుంచి మళ్ళీ మేమే గెలుస్తాం కాబట్టి ఇప్పుడు 26 నుంచి రైతు బంధు స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తాం. 24 నుంచి పోడు పట్టాలు పంపిణీ కూడా చేస్తాం. పోడు యజమానులకు రైతు బంధు, అలాగే జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా ఉంటాయి అంటూ ఇచ్చారు. పౌర సరఫరాల సంస్థలు ఆధ్వర్యంలో మిల్లుల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రితో జపాన్కు చెందినటువంటి నెటెక్ కార్పొరేషన్ ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు అనేది అయితే ఇచ్చారు. పంటలను కాపాడుకోవాలి అంటూ ఇచ్చారు. కాళేశ్వరం రిజర్వాయర్లని నింపండి అంటూ ఇచ్చారు. తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. రిజర్వాయర్లను నింపండి ఎప్పటికప్పుడు అంటూ ఉన్నారు. అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడండి. అలాగే ఆగస్టు చివరి కల్లా పాలమూరు పంపింగ్ ఉంటుంది. నీటిపారుదల శాఖపై సమీక్షతో కేసీఆర్ సమీక్షలు కేసీఆర్ ఇవన్నీ కూడా వెల్లడించారు. అలాగే కొల్లూరు డబుల్ ఇళ్ల 22న ప్రారంభం అంటూ కూడా చెప్తున్నారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల 22న ప్రారంభిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే రిజర్వాయర్ల ప్రాజెక్ట్స్ అన్ని కూడా నింపండి, నీరు లేని సమయంలో అవన్నీ వాడుకోవచ్చు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తామంటూ పాలమూరు పాపం కాంగ్రెస్ నేతలదే అంటూ అటవీ శాఖ ఆధ్వర్యంలో 20 పోలీస్ స్టేషన్లు అలాగే ఫలవృక్షాల పెంపకం కోసం 100 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. కందుకూరు వరకు కూడా
మెట్రోను పొడిగిస్తామంటూ కూడా హరితోత్సవంలో సీఎం కేసీఆర్ కొన్ని విషయాలు వెల్లడించారు. ఇంకా 100 కోట్ల వరకు హరితోత్సవం కోసం ఖర్చు పెడుతున్నారు, విపరీత ఫలవృక్షాల కోసం ఖర్చు పెడుతున్నారు. అలాగే మెట్రో కూడా పొడిగిస్తాము అని చెప్తున్నారు కందుకూరి వరకు. ఇంకా తర్వాత కూడా ఖచ్చితంగా మేమే వస్తాం, వచ్చిన తర్వాత చేపట్టే పనులు ఇవన్నీ అంటూ కూడా ఆయన వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే చాతబడి నేపంతో వృద్ధుడిని కొట్టి చంపారు అంటూ ఇచ్చారు. అలాగే మరో చోట క్షుద్ర పూజల అనుమానంతో ఇద్దరిపై దాడి చేశారు. మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన అంటూ ఇచ్చారు. ఇక వివరాలు 9th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే చాతబడి చేస్తున్నాడు అనే నేపథ్యంలోని ఒక వ్యక్తిని కొట్టి చంపారు. మరొక చోట క్షుద్ర పూజలు కలకలం రేపడంతో అనుమానంతో ఇద్దరిపై దాడి చేశారు అనేది కూడా మొత్తంగా అయితే మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలన్నీ కూడా అంటూ మనకి ఇచ్చారు. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి 9th పేజీలో చూడొచ్చు. అలాగే 8వ అంతస్తు నుంచి దూకి కవలలతో తల్లి ఆత్మహత్య అంటూ ఇచ్చారు. అదనపు కట్నం వేధింపులే కారణం అంటూ కూడా చెప్తున్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో జరిగింది ఈ ఘటన అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఇప్పటికీ కూడా మరి ఈ యొక్క అదనపు కట్నం వేధింపులు తగ్గటం లేదు ఎక్కడ చూసినా కూడా అన్నట్లుగైతే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇద్దరు కవలలతో ఆ తల్లి 8వ అంతస్తు నుంచి దూకి మరి ఆత్మహత్య చేసేసుకుంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇంకా దానికి సంబంధించి కూడా మనకి 9th పేజీలో డీటెయిల్స్ ఉంటే చూడొచ్చు. మొత్తంగా అయితే ఇది జరిగింది బన్సీలాల్ పేటలో సికింద్రాబాద్లో జరిగినటువంటి ఘోర ఘటన అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే ఇక సాక్షిలో మళ్ళీ వచ్చేది మేమే అంటూ సీఎం కేసీఆర్ ఇక్కడ హరితోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రకటించిన అనేక విషయాల గురించి ఇక్కడ ఇచ్చారు. మెయిన్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇక వలస నేతలు ఒక్కపోతా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో త్వరలోనే ఈటెల రాజగోపాల్ సారథ్యంలో కీలక భేటీ ఉండబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక నీట్ మెడికల్ పీజీ స్టేట్ ర్యాంకులు విడుదల చేస్తున్నారు అనేది కూడా నీట్కి సంబంధించి ఇచ్చారు. అత్యంత కీలక పోస్టులు భర్తీ చేయరా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక వర్షాభావం ఎదురైనా నీళ్ళిద్దాం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. రైతులకు వర్షాలు పడాల్సిన టైంలో ఒకవేళ పడకపోయినా కూడా ప్రాజెక్టులన్నీ కూడా నింపినట్లయితే ఆ నీటిని రైతులకు అందించవచ్చు. వర్షాభావం ఎదురైనప్పటికీ కూడా నీళ్లను ఇవ్వడానికి అలాగే తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి ఎద్దడి అనేది ఎక్కడ కూడా కనిపించకుండా ఉండాలి అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ ఇక్కడ మనకి వివరిస్తున్నారు. సో అవన్నీ కూడా మన డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో చూసినట్లయితే ఫస్ట్ మనకి మళ్ళీ వచ్చేది మేమే అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలుపుపై అనుమానమే అవసరం లేదు అంటూ సీఎం కేసీఆర్ ఎంతో మరి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హరితోత్సవం కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే ఇంకా అనేక మంది మంత్రులతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా హరితోత్సవం కార్యక్రమంలో అదంతా కూడా డెకరేట్ చేసి పూలతోటి ఆయా చెట్లకి నీరు పోస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకి ఎంతో చక్కగా ఇమేజెస్తో చూపిస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు గోదావరి నీళ్లు మళ్లిస్తామంటూ కూడా ఇచ్చారు. మహేశ్వరం చేవెళ్ల వికారాబాద్కు సాగునీటిని అందిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇన్నాళ్లు కోర్టుల్లో కేసులు వేస్తూ పాలమూరును అడ్డుకున్నది కాంగ్రెసే అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్లో అభివృద్ధి జరగలేదు అంటే అదంతటికీ కారణం పాలమూరులో అభివృద్ధి జరగకపోవడానికి అదంతటికీ కారణం మాత్రం కాంగ్రెసే ఖచ్చితంగా అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఇంకా ఈసారి మాత్రం హరితహారంలో పండ్ల మొక్కలు కూడా పంపిణీ చేస్తాము. దీనికోసం ఒక 100 కోట్లు ఇందుకోసం ఒక 100 కోట్ల వరకు కూడా ఖర్చు చేయనున్నాము అంటూ కూడా చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారుల కోసం 20 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా మరో 20 ఫారెస్ట్ అధికారుల కోసం మరో 20 పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా అనేక ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్ములూరులో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఆయనతో పాటు ఇతరత్ర మంత్రులంతా కూడా ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. వలస నేతల ఉక్కపోత అంటూ ఇచ్చారు. త్వరలోనే ఈటెల అండ్ రాజగోపాల్ సారథ్యంలో కీలక భేటీ అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అంటే ఉంటుందా ఉండదా అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో అలాగే బీఆర్ఎస్ పై బీజేపీ తాజా వైఖరిపై నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక వీరి సేవలు సరిగా వినియోగించుకోకపోవడంపై అనుచరుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక కేసీఆర్ పై పోరాడే పార్టీలోకి వెళ్లాలని క్యాడర్ నుంచి ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి ఈటెల వరుస భేటీలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకులందరితో కూడా రాజగోపాల్ సమాలోచన చేస్తున్నారు. కీలక భేటీలో వ్యక్తమైంది ఇదే అంటూ ఇచ్చారు. ఇక వ్యక్తమైన అభిప్రాయాల మేరకు రాజకీయ కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు అంటూ కూడా ఈటెల అలాగే రాజగోపాల్ ఇద్దరు కూడా మరి సమాలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఖచ్చితంగా వాళ్ళు ఏ క్షణం ఎక్కడైనా ఎటైనా సరే ఏ పార్టీలోకైనా సరే వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే సీనియర్ నేతలు అందరూ కూడా మరి ఒకరికొకరు భేటీ అవుతూ ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సానుకూలంగా స్పందించుకుంటూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే వర్షాభావం ఎదురైనా కూడా నీళ్లు ఇద్దామంటూ ఇచ్చారు. రైతులకు సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు అంటూ ఇచ్చారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏర్పాట్లు చేయండి అంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. తాగునీటిపై సాగునీటిపై సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు చేశారు. కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పీకి 95 టీఎంసీలు తరలించాలి అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడండి అంటూ అధికారులందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ నీళ్లు మాత్రం నింపండి, ప్రతి ఒక్కరికి నీళ్లు కొరత లేకుండా ఫస్ట్ వాటర్ మాత్రం ప్రతి ఒక్కరికి సప్లై చేయండి అంటూ, సరఫరా చేయండి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దానికోసం ఎంత ఖర్చు అయినా మీరు వెనకాడొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు కానీ నింపి పెట్టండి అంటూ కూడా అవసరమైనప్పుడు అవన్నీ కూడా అవసరమైన ప్రాంతాలకు తరలించవచ్చు అన్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే 26 నుంచి రైతు బంధు అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసుకున్నాం. సో యాస్టేజ్గా మనకి సాక్షిలో కూడా ఇచ్చారు. 26 నుంచి రైతు బంధు మొదలవుతుంది అంటూ తక్షణమే రైతుల ఖాతాల్లోకి వారి యొక్క సొమ్ము జమ అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఈ ఆర్థికంగా కూడా మంత్రి హరీష్ రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావులను కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఇవన్నీ కార్యక్రమాలకు కూడా పూనుకోండి అంటూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక సివిల్ సప్లైస్ రైస్ మిల్లులు అంటూ ఇచ్చారు. ప్రతి జిల్లాలో కూడా అత్యాధునిక మిల్లుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా చెప్పారు. త్వరలోనే ఇవన్నింటినీ కార్యాచరణ రూపొందించడానికి కూడా శ్రీకారం చుడతాము అంటూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన ఇక సివిల్ సప్లైస్ రైస్ మిల్లులకి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు దశాబ్ది కానుక అంటూ ఇచ్చారు. డిఏ 2.73% పెంచిన సర్కార్ అంటూ ఇచ్చారు. 2022 జనవరి నుంచి వర్తింపు ఉంటుంది, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. అక్టోబర్లో అసెంబ్లీ షెడ్యూల్ అంటూ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి 15 తేదీల మధ్య విడుదల కాబోతుంది. ఒకవేళ విడుదల కావచ్చు అప్పటి వరకు అంటే రెవెన్యూ వర్గాల అంచనా అయితే వేశారు. ఒక అంచనాకైతే వచ్చారు. మరో 4 రాష్ట్రాలతో కలిపి నిర్వహించే అవకాశం కూడా ఉండొచ్చు. ఆర్ఓ, ఏఆర్ఓ, ఇతర పోలింగ్ అధికారులు కూడా సిబ్బంది ఏర్పాట్లపై కసరత్తు షురూ అవుతుంది. డిప్యూటీ కలెక్టర్లకు తోడుగా అదనపు కలెక్టర్లు, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యతలు ఉంటాయి. మార్చి 5 నుంచి 15 మధ్య లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 10th పేజీలో ఇచ్చారు. ఇక అక్టోబర్లో అసెంబ్లీ షెడ్యూల్ అంతా కూడా ఖరారు అవుతుంది అంటూ 5 నుంచి 15 మధ్యలో కూడా ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ఎస్సీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య అనేది అయితే మనకి రోజుకొక వార్త అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మరొక వార్త కూడా మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. ఇక ఫ్యాన్ కూరేసుకున్న రక్షిత అంటూ ఇచ్చారు. సో ఇంకా అలాగే ఆర్మూర్లోని కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని మరో 2 రోజుల్లో డిగ్రీ పూర్తవుతుందనగా బలవన్మరణానికి పాల్పడినటువంటి రక్షిత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 5th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇక బంగాళాఖాతంలో కలిసేది బీఆర్ఎస్ అంటూ కూడా ఇక్కడ 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటూ బట్టి విక్రమార్క పాదయాత్రలో అనేక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు మనకి ప్రతి పేపర్లో కూడా 26 నుంచి రైతు బంధు, ఇంకా ఎండిపోతున్నటువంటి మరి రైతులు గింజలు పెట్టినప్పటికీ మొలకలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు ల్యాడ్స్కి సంబంధించి, అలాగే ఇంకా రైతును రాజు చేయాలనే లక్ష్యంతో హరితోత్సవంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన కొన్ని విషయాలు మళ్ళీ ఖచ్చితంగా మేమే వస్తామంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి సీఎం కేసీఆర్, అలాగే కాంగ్రెస్ కూడా 5 నెలల్లో ఖచ్చితంగా గెలుపు ఖాయమంటూ చెప్తున్నటువంటి బట్టి, ఇలా అన్ని పేజెస్లో కూడా మనకి సేమ్ యాజ్ టీజ్గా ఇచ్చారండి. ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.